తమిళనాడులోని డీఎంకే సారథ్యంలోని కూటమి ప్రభుత్వంపై కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే సర్కార్ 4 ఏళ్లుగా అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. మదురైలో ఏర్పాటు చేసిన బహిరంగ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వ కూటమి అవినీతి పుట్ట పెరిగిపోయిందన్నారు. అది తన పరిమితులను దాటేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అందించిన 450 కోట్ల పోషకాహార కిట్లను ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించి భారీ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. దీనివల్ల పేదలకు పోషకాహారం అందకుండా చేస్తుందన్నారు. 4600 కోట్ల ఇసుక కుంభకోణానికి పాల్పడిందని చెప్పారు. దీంతో పేదలు అధిక ధరకు ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తుందని షా విరుచుకుపడ్డారు. స్టాలిన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. పశ్చిమ బెంగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకేను ప్రజలు గద్దె దింపడం ఖాయమని జోసెం చెప్పారు. 2026లో జరగనున్న బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో ఎన్డీఏ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, 2 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.